ఢిల్లీ పర్యటనకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి భారీగా ఒక ఆఫర్ ఇచ్చారా? కానీ ఆ ఆఫర్ని ప్రధాని మోదీ తిరస్కరించి జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకిచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం గారు నమస్తే. నమస్తే అండి. మేడం, ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ గారికి ఒక భారీ ఆఫర్ ఇచ్చారని, కానీ ఆ ఆఫర్ని మోదీ గారు తిరస్కరించినట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఏ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు? సార్, ముఖ్యంగా మోడీ గారు మరొక్కసారి ప్రధానమంత్రిగా రావాలి అనే కాన్సెప్ట్ లో నడుస్తుందండి. సో ప్రధానమంత్రి కావాలి అంటే ఎంపీ సీట్లు అవసరమేమో. సార్, మాకున్న ఎంపీ సీట్లు అన్ని మీకే ఇచ్చేస్తాను సార్ అని సాష్టాంగ నమస్కారం వేశారండి. ఆ పాపం ఆ సాష్టాంగ నమస్కారాల్లో కూడా ఏమైందంటే, అసలు నీకేమున్నాయిరా ఎంపీ సీట్లు, నువ్వు నాకివ్వ నీకి అనే డిస్కషన్ భయంకరంగా జరిగిందండి. అంటే మొన్నటిదాకా ఉండే బాగా చదువుకున్న విజ్ఞానవంతులైనటువంటి ఏదైతే శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీకి చేరడం జరుగుతుంది. అదే రకంగా బలమైన బాలశౌరి గారు జనసేనలో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అదే రకంగా పాపం మొన్న మధ్య వాచ్ ఇచ్చిన ఆయనండి, బంగారం అంటే బంగారంతో కూడి వజ్రాలతో పొదిగిన వాచ్ ఇచ్చిన ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నారు కదండి, దివాకర్ రెడ్డి ఎవరో ఒక ఆయన. ఆయన ప్రభాకర్ రెడ్డి గారు, పాపం ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఈయన వచ్చేటానికి పారిపోయి దుబాయ్ వెళ్ళిపోయారంటండి. ఎందుకంటే ఈయన పక్షాన్ని నుంచుంటే మళ్ళీ ఈసారి ఏమి ఇచ్చాడో, ఈసారి ఇంకెవరికి ఇవ్వమన్నారో అనే ఒక టాక్ వచ్చేస్తుందేమో అని భయపడిపోయారండి. అయితే ఈయన వెనకాల కొంతమంది ఉన్నారండి, వాళ్ళని ఇచ్చేస్తామంటాడు. ఎవడురా వాళ్ళు, ఒకడు ఏటు నువ్వు పోతే నీ వెనకాల పోయేవాడు ఒకడు, ఒకడు కూర్చున్న భాష రాదు, ఒక కెమెరామెన్ తీసుకొచ్చి నువ్వు ఆ స్థాయికి కూర్చోబెట్టావు. అట్టి తోటలు నిప్పంటిస్తే ఒక ఇల్లు కొని పెట్టు, నీ మేక అంత ప్రేమ గారిపోతే, లేకపోతే 4 ఎకరాల పొలం ఇవ్వు కానీ కూర్చోబెట్టి ఎంపీ సీట్ ఇస్తావా? ఇంతవరకు రాజ్యసభలో ఏ రోజన్నా పార్లమెంట్ సాక్షి నోటు విప్పి ఒక హిందీ మాట మాట్లాడా, ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడా? దేనికి తీసుకొచ్చి కూర్చోబెడతావు నువ్వు అంటూ ఒకళ్ళు. సార్, ఒక ఆయన పోలీసుని తెచ్చాను కదా సార్, చదువుకున్నాడు, విజ్ఞానవంతుడు, వాడు గుడ్డలిప్పుకొని తీసి చూపించాడు రా ఒళ్ళంతా, వాడిని తీసుకొచ్చి ఎంపీ సీట్ లో కూర్చోబెట్టి ఆడవాళ్ళు మామూలుగా రాళ్ళేసి కొడుతున్నారు, తీసేవాడి సంగతి అన్నారు. తర్వాత కొద్దో గొప్ప అందగాడు 6 అడుగుల ఆజానుబాహుడు అన్నట్టుగా ఆయన ఎవరినండి, పాపం మిథున్ రెడ్డి గారిని తెచ్చారు. అసలు డిస్టిలరీస్ అండి, ఏదైతే కల్తీ మందుకు సంబంధించి డిస్టిలరీస్, అదే రకంగా కొల్లం గంగిరెడ్డి అని ఒక ఇంటర్నేషనల్ రెడ్ శాండిల్ స్మగ్లర్ ఉన్నారండి. పాపం ఈ విషయం పుష్ప 1, పుష్ప 2 తీసినోడికి కూడా తెలియదండి, ఇక లేరు ఈ సినిమాలు లేవు అని. ఎందుకంటే అప్పట్లో ఉండే వీరప్పను రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు, ఒక చరిత్ర అయ్యాడు, ఏదో వాడు దొంగో దొరో ఏదో ఒకటి ఫేమస్ అయ్యాడు. కానీ ఇప్పుడు వాళ్ళు లేరండి, మొత్తం మనోళ్లే. దారి మళ్ళించి అసలు ఇంతవరకు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎవరన్నా జరిగిందా, ఎవరన్నా పట్టుకున్నారా, విలువైన అసలు ఆ గంధపు చెక్క జోలికి ఎవడు రావట్లేదు ఏంటంటే అసలు ఎవరిని రానివ్వట్ల. మొత్తం వీళ్ళే కొట్టేసుకోవడం, అమ్మేసుకోవడం వీళ్ళే. అసలు కొల్లం గంగిరెడ్డి కంటే మించిపోయారు. ఆ కొల్లం గంగిరెడ్డి గారు పాపం ఈయన 2019 ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మీద ఉన్నటువంటి 27 కేసులకి ఒక్క దెబ్బకి 26 కేసులకి బెయిల్ వచ్చేసింది. ఆయన మారు మనసు పొంది ప్రభు చెంతకు చేరినాడు. ఆ ప్రభు పాపం మళ్ళీ వైసీపీలో చేర్చుకొని ఇతనికి ఒక క్యాడర్ ఇచ్చాడు. ఆ క్యాడర్ ఇచ్చినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి వెనకాల తిరుగుతున్నాడు. వీళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో కూర్చొని స్పెషల్ స్టేటస్ అడుగుతారా, స్పెషల్ ప్యాకేజ్ అడుగుతారా, పోలవరం నిధులు అడుగుతారా, రాష్ట్ర భవిష్యత్ ఏంటని అడుగుతారంటే అడిగారండి. టికెట్ 100 రూపాయలకి అడిగారు. సాధారణ ప్రజలకి అందుబాటు ధరలోకి మీ చెంతకే చింత లేకుండా సినిమా అంటూ 100 రూపాయలకి సినిమా టికెట్ అడిగారు. దీని గురించి భయంకరమైన భారీ డిస్కషన్ చేశారు. 4.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు తగలబెట్టి అడిగింది ఇది ఒకటేనండి. సో మెడలు వంచుతాం కేంద్రం అంటున్నారు, ట్యాప్ కి ఢిల్లీ పోతున్నారు, మోకాళ్ళ సాష్టాంగ నమస్కారం వేస్తున్నారు. నిన్నటి రోజు బాబు గారు ఓంగినట్టుగా ఉన్న ఫోటో ట్రయల్ చేసి పెట్టారండి. దాని తర్వాత వీళ్ళు రోజాది, రజనీది, జగన్ గారిది, భారతి గారు మొత్తాన్ని తీసుకొచ్చి అందరిది గ్రాఫిక్స్ చేసి పెట్టేసారు. మీకే కాదు వచ్చు, మాకు బాగా వచ్చు. సో మా టెక్నిక్స్ చూస్తే అసలు ఇంకా ఇంకా మనం ముందుకెళ్ళిపోతాం అనే విధంగా జరిగిందండి. సో ఎవరైతే పార్లమెంట్ లో ఉన్న సభ్యుల్ని మీకు ఇస్తాము అన్నారు, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాము, మీరు బీజేపీలో ఉంచుకోండి, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోండి, దయచేసి నన్ను గెలిపించండి, ధన్యుణ్ణి సుమతి అంటే నీకే దిక్కులేదురా, నీ సర్వే చూసుకున్నావా, నీ దొంగ సర్వే తీసి పక్కన పెట్టి ఒరిజినల్ సర్వే చూసావా, నీకు ఎన్ని సీట్లు వస్తాయి, నువ్వు అసలు పార్లమెంట్ లో అడుగు పెడతావా, అడుగు పెట్టిన 1, 2 ఎవరు వాళ్ళు చెప్పు, వాళ్ళ స్థాయి ఏంటో చెప్పు, వాళ్ళు అసలు ఎక్కడ గెలుస్తారో చెప్పు అంటే, ఏమోనండి మీరు తలుచుకుంటే గెలుస్తారు, మీరు మా పక్షాన ఉంటే చాలు గెలిచినట్టే అన్నాడు.
నేను నీ పక్షాన ఉన్నందుకే ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ముఖాన ఊసే పరిస్థితికి వచ్చింది. నేను మౌనంగా ఉన్నా, నీతో తప్పు చేయమని చెప్పలా. నువ్వు చేసే తప్పుల్ని చూస్తూ ఉండడమే నేను చేసినటువంటి కర్మ. సో ఈ రోజుకి రాజధాని రాలేదంటే బీజేపీని అంటారు, పోలవరం ఆగిపోయిందంటే బీజేపీని అంటారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాకట్టంటే బీజేపీ అంటారు. నాకేం పనిరా బాబు, మీ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లాగే మీ రాష్ట్రం శతకోట్ల లింగాల్లో బోల్డ్ లింగం అంటే నువ్వు చేసే పనికి మాలిన పనులకి నేను మౌనంగా ఉండడం ఎంత పెద్ద తప్పైందంటే, ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో బలమైన బీజేపీ ఒక్క చాట ధైర్యంగా ఇండివిడ్యువల్ గా, కాంగ్రెస్ ఏమీ లేని కాంగ్రెస్ 175 చోట్ల పోటీ చేస్తుందిరా, మేము వెళ్ళలేకపోతున్నాం అంటే దౌర్భాగ్యుడా, దరిద్రుడా, నీ వల్లే మేము పోలేకపోతున్నాం. నీ వల్లే మాకు చెడ్డ పేరు వచ్చింది. ఈ రోజు తాటి చెట్టు కింద కూర్చొని మేము మజ్జిగేసారి తాగుతుంది, లస్సీ సారి పంచదార కలుపుకోనంటే ఎవడు నమ్మట్లేదు, అది కల్లే అని అంటున్నారు. అయ్యా బాబు, నీ వల్ల నువ్వు అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పిలిచారు? వాళ్ళకంటే చర్చలు జరుపుతున్నావు. ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్, వస్తుంటాడు, నీకేం పని? నువ్వెందుకు నా అపాయింట్మెంట్ అడుగుతున్నావు? వెంకటేశ్వర ఫోటో ఇవ్వడానికి ఇచ్చినంత వరకు చాలేపో. మీ ఆవిడ ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పెట్టిందంట, నువ్వు అయోధ్యలో ఏమైనా అడుగు పెట్టావా? అయోధ్యలో ఏమైనా అడుగు పెట్టావా? హిందువో క్రిస్టియన్ తగలబెట్టు. యోగి ఆదిత్యనాథ్ హిందూ అని చెప్పాడు, గెలిచాడో ఓడాడో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. నువ్వు కూడా హిందువో క్రిస్టియన్ ధైర్యంగా చెప్పు. ఓట్ల కోసం మతాలు మార్చుకోవద్దు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అవుతావయ్యా యోగి ఆదిత్యనాథ్, ఆ కాషాయం తీయమంటే నా ముఖ్యమంత్రి పదవి వద్దు, నా ప్రధానమంత్రి పదవి వద్దు, నా ధర్మం నాకు అంటాడు. నువ్వు కాసేపు కొండెక్కేస్తూ నీ భార్య టిష్యూ పేపర్ లో పెట్టింది, కొండనేమో తాడేపల్లి ప్యాలెస్ కి తెస్తారు, అయోధ్యకి రారు. ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరు క్రిస్టియన్ పక్షాన నాకు తగలబడండి, హిందువుల పక్షాన తగలబడండి, ఏదో ఒకటి చెప్పి చావండి. నువ్వు అసలు మాత్రం ఢిల్లీలో అడుగు పెట్టద్దంటూ చాలా కీలక వ్యాఖ్యలు చేయడం వల్ల మా ఏదైతే వైసీపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్తారు, బీజేపీ మాకు ఆఫర్లు ఇచ్చిందండి, మేమే తిరస్కరించామండి అని. ఒర్రె మీ స్థాయికి మీకు ఆఫర్లు వాళ్ళు ఇవ్వడం, మీరు తిరస్కరించడం. సో ఎనీవే, రాష్ట్రంలో పూర్తిగా వైసీపీ సమాధి అవబోతుందండి. వైసీపీ పంచన ఉంది అనే ఒక నింద చెరుపుకోవడం కోసం ఈ రోజు బీజేపీ కనా కష్టాలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ అంతిమ లక్ష్యం వైసీపీని గద్దెదించడం. ఈ దుర్మార్గుడి వల్ల 10 సంవత్సరాలు కేసు సాగదీయచ్చా, బెయిల్ మీద బయట తిరగచ్చా అనే ఒక రాష్ట్రంలో న్యాయస్థానాల మీద నమ్మకం కోల్పోతున్న ప్రజలకి నమ్మకం కల్పించడం కోసం ఎలక్షన్ కోడ్ ఆనవగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నొక్కిన తొక్కలో బటన్ చాలు, నువ్వు ఆడిన పబ్జీకి ఏం చాలు, సిబిఐ విచారణకు వెళ్ళండి సిద్ధం అనగానే, కారాగారానికి సిద్ధం, జైలుకు నువ్వు సిద్ధమా అంటున్నటువంటి బీజేపీ స్టాండ్. సిద్ధం కా, నువ్వు సిద్ధం కాదు, సిద్ధం కా ఇక జైలుకి అంటున్నటువంటి బీజేపీ స్టాండ్. సో ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కాదండి, ఆఫర్ ఇచ్చే స్థాయిలో కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎనివే, ఆఫర్ ఇచ్చిన నీది నీ స్థాయికే సరిపోదు, నువ్వు నాకేం సహాయం చేస్తావు? నీ సహాయం తీసుకుంటే ఉన్న కొద్దో గొప్ప పేరు రాష్ట్రంలో మైనస్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే పల్లెకి పోదాం అంటూ కాన్సెప్ట్ ద్వారా బీజేపీ స్టాండ్ జనాల్లోకి వెళ్తుంది. దయచేసి నువ్వు దూరంగా ఉండయ్యా, దుష్టులకి దూరంగా ఉంటే మంచిదట, రాష్ట్రానికి దేశానికి మంచిది, నువ్వు కొంచెం దూరంగా ఉండంటున్నారు. ఇక నుంచి ఢిల్లీకి పోని గౌరవ ముఖ్యమంత్రి, ఢిల్లీకి పోయిన ఫోటోలు గ్రాఫిక్స్ చేయాల్సి పెట్టాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు సర్దుకొని వెళ్ళిపోవడానికి. మేము ఓట్లు గుద్దాం అండంగా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. సో రానున్న ఎలక్షన్స్ సెంట్రల్ సపోర్ట్ చేస్తుందండి. ఒకవేళ సెంట్రల్ బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్తుందన్న ప్రయాణం మనము ఆకాంక్షించవచ్చు. ఒకవేళ బీజేపీ కలిసి రానప్పటికీ బీజేపీ ఇండివిజువల్ గానే వెళ్తుందేమో, కానీ వైసీపీతో 100% కలిసి రాదు. నా అంతిమ లక్ష్యం వైసీపీని గద్దెదించడమే. జాతీయ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని సైతం మీడియా ముఖంగా ఏదైతే ఏటు విజయసాయి రెడ్డి గారు అన్న మాట, మందులో కల్తీ ఉందని మీకెలా తెలిసిందండి? మీరేమన్నా తాగినారా? నాకైతే తాగి అలవాట్లేదే. ఆయనకంటే తాగుడు అలవాట్లేదంటే ఈవిడ తాగి టేస్ట్ చేసి కల్తీ చెప్తుందట. ఎరువుల్లో కల్తీ ఉందని చెప్పారండి. ఎవడో దరిద్రుడు ఎరువులు ఎవడు తినేసి కల్తీ ఉందో లేదో చెప్పడండి. ఎరువులు తిన్నాక కల్తీ చెప్పడానికి వాడు కూడా ఉండడండి. సో ఇట్లాంటి వ్యక్తులు మీడియా ముఖంగా బీజేపీ స్టాండ్ లో కీలక వ్యక్తిని, అది ఆడ మనిషిని అసభ్యంగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళతో బీజేపీ కలిసి వెళ్తుందా? 100% వెళ్ళదండి. సో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి వస్తాడు, ఒక నమస్కారం పెడతాడు, ఒక వెంకటేశ్వరం పంపిస్తాడు, ఒక శాలువా కప్పుతాడు, బయటికి వెళ్ళి బీజేపీతో చర్చలు జరిగినాయి, సుముఖంగా ఉన్నాయి, కలిసిపోబోతున్నాం అంటాడు. ఎప్పటి వరకు? ఆ ఎలక్షన్ కూడా ఆనే వరకు. ఎలక్షన్ కూడా ఆనేయాక బీజేపీ ఇసిరి బయటేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ తనని తాను నిరూపించుకోవాలంటే దయవుంచి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి అరెస్ట్ చేస్తే చాలండి, బీజేపీ రాష్ట్ర ప్రజల పక్షాన ఉందన్నట్టుగా ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో ఉన్నారండి.